ఆనాటి రజాకార్ల రాచరిక పాలనకు విరోచితమైన పోరాడిన వీర బైరాన్పల్లి నెత్తుటి చరిత్రకు 76 ఏళ్లు నిండాయి. తెలంగాణ ఉద్యమ పోరాటాలలో బైరాన్పల్లి, కూటిగల్ వీరుల బలిదాన త్యాగం ఎంతో స్ఫూర్తినిచ్చిందనటంలో అతిశయోక్తి లేదు. బైరాన్పల్లి, కూటిగల్ ఈ రెండు గ్రామాలలోకి అడుగు పెట్టగానే ఊరు మధ్యలో శిథిలావస్థలో ఉన్న కోట బురుజులు ఆనాటి నెత్తుటి చరిత్రకు నిలువెత్తు సాక్ష్యంగా దర్శనమిస్తాయి. కూటిగల్ గ్రామం నుంచి బైరాన్పల్లి, వల్లంపట్లకు వెళ్లే దారిలో గల మర్రి చెట్టు అమరవీరుల త్యాగాలకు నేటికి సాక్షిభూతంగా నిలుస్తోంది. జలియన్ వాలా బాగ్ ను మించిన నరమేధానికి సాక్షిభూతంగా నిలుస్తున్న బైరాన్పల్లి వీర చరిత్రపై బిగ్ టీవీ స్పెషల్ స్టోరీ. భారతదేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్ర్యం వచ్చిన హైదరాబాద్ సంస్థానం మాత్రం నిజాం నవాబు కబంద హస్తాల్లోనే ఉండిపోయింది. రజాకార్లపై ప్రజలు, కమ్యూనిస్టులు చేస్తున్న తిరుగుబాటును అణచివేయటానికి కాసిం రజ్వీ మిలిటెంట్లను పంపించాడు. 1948 ఆగస్టు 27న నాటి ఓరుగల్లు జిల్లా, ప్రస్తుతం సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం బైరాన్పల్లి గ్రామం రజాకార్ల నరమేధంలో 118 మంది వీరమరణం పొందారు. నిజాం రజాకార్లు గ్రామాలపై దాడులు చేస్తూ ఊళ్లకు ఊళ్లే తగలబెట్టటమే కాకుండా వారి అరాచకాలు, అకృత్యాలకు ఎంతో మంది స్త్రీలు తమ మాన ప్రాణాలు కోల్పోయారు. బైరాన్పల్లిలో ఇమ్మడి రాజురెడ్డి, దుబ్బూరి రామిరెడ్డి, మోటం రామయ్య లాంటి యువకులు గ్రామరక్షణ దళాన్ని ఏర్పాటు చేసి ప్రభుత్వానికి పన్నులు కట్టడం మానేశారు. దొరలపై ధిక్కార స్వరం వినిపించి గ్రామమంతా ఒకే తాటిపై నిలిచేలా చేశారు. తమ పొరుగు గ్రామమైన లింగాపూర్పై దాడి చేసి ధాన్యాన్ని ఎత్తుగడుతున్న క్రమంలో బైరాన్పల్లి గ్రామరక్షక దళం నాయకులు, గ్రామస్తులంతా ఏకమై గొడ్డళ్లు, బరిసెలు, ఒడిసెలతో ఎదురుదాడికి దిగారు. దీంతో కక్షగట్టిన రజాకార్లు బైరాన్పల్లిని విధ్వంసం చేయాలని నిర్ణయానికొచ్చారు. 1948 మే నెలలో బైరాన్పల్లిపై దాడికి విఫలయత్నం చేశారు. మరోసారి 60 మంది రజాకార్లు తుపాకులతో దాడికి ప్రయత్నించి విఫలమయ్యారు. రెండోసారి 150 మంది రజాకార్లు దాడికి పాల్పడి ఓటమి చెందారు. ఇలా 2 సార్లు ఘోరంగా విఫలమైన రజాకార్లు బైరాన్పల్లిపై ప్రతీకారం పెంచుకున్నారు. మా నాయన మా గురించి వచ్చి, మా నాయన పేరు చంద్రయ్య, మమ్మల్ని దొలకపోతానని వచ్చి సిక్కుల పడి ఊరోళ్ళు వెళ్ళనియలే. అరే ఎట్లా పోతావురా అని, ఎట్లు పోయినా తుర్కోళ్ళ ఇండ్లు ఊర్లు ఉన్నాయి, పోరాకుంటాయి. మా నాయన భయపడి ఇక్కడ ఆగి మమ్మల్ని దొలకపోతానని పరారాయి గిన్నె తీసుకొచ్చి ఇంట్లో కూకుండా పెట్టి జాకు బడం పెట్టుకున్నా ఉన్నాం. ఈ పటేల్ ఎంకే పటేల్ ఏం చేసాడు, మా అయ్యను 5-6 ఏదేమో తోలుకపోయి అర్రల తోలిండి. ఇప్పుడున్న అర్రల తోలి నేను ఏం కాదు తీరాను. ఇక ఆయన అనుకోగా నన్ను చంపకూరి వాళ్ళని చూపిస్తా అని చూపించాం, తీసుకుపోయి నిలబెట్టారు. మా నాయనకైతే నేను అబద్ధం అని చెప్తాను, ఎరగంతాను గింతలోతు జమ్మి గిన్నె కుచ్చిర్రు, ఇంట్లో తుపాకి కాదు, ఈ సన్ రొమ్మల ఇంతలోతు పోయింది. దాని నిండా సీమల్నాయి, గడి సీమలు. ఆయనతో దులిపి ఏడ్చినాం. తెల్లారి ఒక ఆయన నుండి గీడు ఉన్నాడు, గిన్నెలు వేసినాం రమ్మంటే మాకుల పైన గుంజుకపోయిన కాళ్ళు బట్టి గీ నుంచి గుంజుకపోయి ఇంకా గోడలు వేసిండ్రు. అందరు పొయ్యిల కట్టెలు వండబెట్టినట్టు మొద్దులు 2 ఒడ్లోళ్ళు. మా నాయన ఇక మా చిన్న ఆయన ఉరికి ఇట్లా నోరుతో తిప్పుడట కట్టిన కట్టు ఉరకంగా అక్కడ లాస్ట్ మైదానం వంగనే పనిసూడి దొరికింది. వేస్తే ఇలా మేము తాళ్ళెక్క కాయ ఉంటుందా కర్రేది, ఇక గింత బయ్యారం పెరిగి ఇలా ఇసేన్లా ఇలా నువ్వు ఇక జరగతే 10 జొన్నల వాడు మా చిన్న ఆయన. అటువంటి జరిగింది. బైరాన్పల్లిపై రజాకార్లు ఏ క్షణమైనా దాడికి పాల్పడే అవకాశముందని అనుమానంతో గ్రామం నడిబొడ్డున ఎత్తైన బురుజు నిర్మించారు. బురుజుపైన మందుగుండు సామాగ్రిని నిల్వ చేసుకున్నారు. అనుమానితులు కనిపిస్తే బురుజుపై కాపలా ఉండే 2 వ్యక్తులు నగారా మోగించడంతో ఆ శబ్దానికి సమీప గ్రామాలైన వల్లంపట్ల, కూటిగల్, బెక్కటి, కొండాపూర్, లింగపూర్, దోల్మిట్ట గ్రామాల ప్రజలు పరిగెత్తుకునొచ్చేవారు. ఈ సందాయం అని పెట్టారు తుర్కోళ్ళు. సందాయం అని వీళ్ళు ఖచ్చితంగా నువ్వు ఎంత అంటే అంతే చూసుకుందామన్నారు. కమ్యూనిస్ట్ వాళ్ళు ఉన్నారు, వీళ్ళు కూడినరు, కూడిగాళ్ళు బైరాన్పల్లి అడ్డ వేసారు. అడ్డ వేసి తిరుగుడు పెట్టారు.
తిరిగిన పైన వచ్చి ఓ రాత్రి వచ్చి గిరాంచారు. ఇది గిరాంచే సరే అని వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి మళ్ళీ వచ్చారు. మళ్ళీ వచ్చినాక ఏళ్ళు వారంగా ఓ పెద్ద మనిషి వడ్డాయన దొడ్డికి పోతే దొరికొచ్చాక అనుకున్నాడు. వచ్చిండ్రు నగారా చెప్పేటప్పుడు నగారా కొట్టిండ్రు. అంతా కూడిండ్రు అటు నగారా కొట్టగానే వీళ్ళు యజమానులు చెప్పలే చిల్లర జాతికి చెదిరిపోతారని చెప్పపోతారు. కమ్ముకొని ఉన్నారు. సరే మంచిదని ఊరవతలకు పోయినరు. కొంతమంది ఈడుతున్నారు అంతా ఈ ఊరు లోపలే ఉన్నాం. ఈడ ఉంటాలకు చాలు అన్న పట్టేసారు. మా నాయన పోతా అంటే నేను ఇంట్లో రా నాయన గుంజుకున్నారు అంటే నన్ను గుంజుకొని ఇచ్చిపెట్టా మా నాయన ఒదుక్కుపోయాడు, నేను ఒదుక్కుపోయాను కదా. నేను పరవారా నేనే మన ఆ బజార్కు ఒక్క మనిషి దొరకలేదే. ఈ ఇంట్లో ఉన్న మనుషులు చాలా చేనులుగా అంటుపడ్డారు. ఇక 1948 ఆగస్టు 26న రాత్రి బైరాన్పల్లి, కూటిగల్ గ్రామాలకు కాలరాత్రి అయ్యింది. నిజాం సైన్య అధ్యక్షుడు ఖాసిం నాయకత్వంలోని రజాకారు సైన్యం గ్రామంలో తమకు జరిగిన పరాభవానికి ప్రతీకారం తీర్చుకునేందుకు 1200 మంది బలగంతో భారీ మందుగుండు సామాగ్రి, తుపాకులతో దొంగచాటున గ్రామ పొలిమేర్లకు చేరుకున్నారు. గ్రామ పొలిమేరలు కాపలాగా ఉండి రజాకార్ల కదలికలను గ్రామరక్షక దళాలకు అందించే విశ్వనాథ్ భట్ జోషిని రజాకార్లు పట్టుకుని బంధించారు. తెల్లవారుజామున బహిర్భూమికి వచ్చిన ఉల్లెంగల వెంకట నర్సయ్యను రజాకార్లు పట్టుకోగా వారి నుంచి తప్పించుకుని గ్రామాన్ని చేరుకుని రజాకార్లు గ్రామంలో చొరబడ్డారని కేకలు వేశాడు. గ్రామానికి రక్షణ కేంద్రంగా ఉన్న బురుజుపైనున్న దళ కమాండర్ రాజురెడ్డి ప్రజలంతా రక్షణలోకి వెళ్లేందుకు నగారా మోగించాడు. బురుజుపై కాపలాగా ఉన్న మోటం రామయ్య, మోటం పోచయ్య, బలిజ భూమయ్య నిద్రమత్తు వదిలించుకునే లోగానే రజాకార్ల తుపాకీ గుండ్లకు బలయ్యారు. ఫిరంగుల నుంచి వచ్చిపడ్డ నిప్పురవ్వలతో బురుజుపై నిల్వ చేసిన మందుగుండు సామాగ్రి పూర్తిగా కాలిపోయింది. దీంతో గ్రామంలోకి ప్రవేశించిన రజాకార్లు దొరికినోళ్లను దొరికినట్టుగా మట్టుబెట్టారు. అంతటితో ఆగకుండా రజాకార్లు ఇంటింటికి తిరిగి 92 మందిని పట్టుకుని పెడరెక్కలు విరిచి జోడుగా లెంకలు కట్టి వరుసగా నిలబెట్టి కాల్చి చంపి వారి రక్తదాహాన్ని తీర్చుకున్నారు. గ్రామం వెలుపల శవాల చుట్టూ మహిళలను వివస్త్రలుగా చేసి బతుకమ్మలాడించారు. ఈ దాడుల్లో 118 మంది అమాయకులు బలికాగా 25 మంది రజాకార్లు చనిపోయినట్లు చరిత్ర చెప్తోంది. బైరాన్పల్లితో పాటు కూటిగల్ గ్రామంలో రజాకార్లు దాడులు చేసి 30 మందిని పొట్టనబెట్టుకున్నారు. సిపిఐ పార్టీ మాత్రం సెప్టెంబర్ 17 నాడు ఘన నివాళులర్పిస్తూ విప్లవకారులకు జోహార్లు అర్పించారు. బైరాంపల్లిని ప్రభుత్వాలు గుర్తించటం లేదు. ఆ రోజు బైరాంపల్లి పోరాట యోధులు ఒకరు ఇద్దరు కాదు, 116 మంది ఒకే రోజు మరణించినటువంటిది కూడా ఉంది. అంతకుముందు రోజు అంటే ఈ ఘటన జరిగే ఒకరోజు ముందు నైజాం ప్రభువులకు ఈ గ్రామం వాళ్ళు ఎదురు తిరిగిందనేటువంటి ఒకే ఒక సాకుతోటి మబ్బుల 400 మంది రజాకర్లు అంటే నైజాం ప్రభువుకు ఉన్నటువంటి పోలీస్, ఈ రజాకార్లు ఊరును 400 మంది చుట్టుముట్టి ఇండ్లలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా గుంజుకొచ్చి ఒకే రోజు 116 మందిని ఇక్కడ మొద్దు మీద పెట్టి కాల్చేసి నరికేసినటువంటి ఈ బీభత్సం చేసినటువంటిది కూడా జరిగింది. ఇది 1948 ఆగస్టు 27వ తారీఖు నాడు ఈ ఘటన జరిగింది. అప్పటికే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం కమ్యూనిస్టు పార్టీల ఆధ్వర్యంలో చాలా పెద్ద ఎత్తున తెలంగాణలో జరుగుతున్నది. అప్పటికే కామ్రేడు దొడ్డి కొమరయ్య కడవెండిలో మరణం చెందినటువంటిది కూడా ఉంది. ఇక్కడ కమ్యూనిస్టు పార్టీ దళనాయకునిగా ఉన్నటువంటి వాళ్ళు కొత్త ముకుందరెడ్డి, రాజిరెడ్డి, జగ్గం హనుమంతు, ఏసిరెడ్డి, నరసింహారెడ్డి ఇట్లాంటి వాళ్ళు ఈ గ్రామం వాళ్ళ పరిధిలోకి వచ్చేటువంటిది. వాళ్ళ నాయకత్వంలో గ్రామము సమావేశమై ఈ రజాకార్లకు వ్యతిరేకంగా మనం పోరాటం చేయాలంటే ఒకేసారి మూకుమ్మడిగా గ్రామం మీద దాడి చేయటం వల్ల 116 మంది మరణం చెందినటువంటిది ఉంది. అప్పటికి పైన ఉన్నటువంటి వాళ్ళు డంకా మోగించారు.
మోగిస్తే అది ఒకసారి మోగక ముందుకే మీదున్నటువంటి వాళ్ళను కాల్చేశారు వచ్చినటువంటి రజాకర్లు పోసే అనేటువంటి వాళ్ళు అది చేశారు. అయితే ఈ ఘటనను ఊరంతా తేరుకోక ముందుకే మొత్తంగా కూడా వచ్చి ఈ పెద్ద ఎత్తున ఈ ఘటన జరిగినటువంటిది ఉంది. మేము సిపిఎం పార్టీ తరఫున వాస్తవంగా కూడా ఆ రోజు కమ్యూనిస్టుల నాయకత్వంలో జరిగింది. ఆ రోజు 1946 నుంచి 51 వరకు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం సాయుధులై పోరాడాడు. ఆ సాయుధులై పోరాడిన దాంట్లో కొత్త ముకుందరెడ్డి ఈ బైరాంపల్లికి దళనాయకునిగా ఉన్నటువంటి వాళ్ళు ఆయన నాయకత్వంలో జరిగింది. అంటే అచ్చం కమ్యూనిస్ట్ పార్టీల నాయకత్వంలో జరిగింది. భూమి కోసం జరిగిన పోరాటం, వెట్టి చాకిరి దొరలకు వ్యతిరేకంగా జరిగినటువంటి పోరాటం, అరాచకాలు చేస్తున్నటువంటి రజాకర్లకు వ్యతిరేకంగా జరిగినటువంటి పోరాటంలో వీరమరణం పొందారు. ఇక్కడ 116 మంది చనిపోయారు. ఆకునూరులో 10 మంది చనిపోయారు. కుట్టిగల్ పక్కనే ఉన్నటువంటి గ్రామంలో 15 మంది చనిపోయారు. ఇట్లా చూసినప్పుడు ఈ బైరాంపల్లె ఘటన ఏదైతున్నట్టో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామాలు నైజాముకు వ్యతిరేకంగా పోరాటంలో పాల్గొన్నారు. అది ఎర్రజెండా నాయకత్వంలో జరిగారు. ఈ దాటికి తట్టుకోలేక రజాకర్లు అట్లనే నైజాము రాజులు వాళ్లకు మద్దతు పలుకుతున్నటువంటి దొరలు భూస్వాములంతా కూడా పారిపోయినటువంటి ఘటన ఇక్కడ జరిగింది. వాస్తవంగా కూడా తెలంగాణ సాయుధ పోరాటానికి వారసులు ఎవరంటే కమ్యూనిస్టులు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఈ బైరాంపల్లి బుర్జు వద్ద ప్రతి సంవత్సరం నివాళులర్పించేటువంటి కార్యక్రమం ఎర్రజెండా సిపిఎం పార్టీ నిర్వహిస్తున్నాం. నిజంగా నేను నాయకత్వంలోకి వచ్చిన ఈ 40 ఏళ్ల కాలంలో కూడా నేను ప్రతి సంవత్సరం ఇక్కడ పాల్గొంటున్నా. తల వంచి నమస్కారం సంతాప సభలో నేను పాల్గొంటున్నా. తప్పకుండా బతుకున్నంత కాలం రాబోయే తరాలకు కూడా అందిస్తాం. ఈ ఎర్రజెండా నాయకత్వంలో జరిగినటువంటి పోరాటాన్ని నిజమైన వారసులుగా నిలబెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. అందులో బైరాంపల్లి పోరాట యోధుల సాక్షిగా ఎర్రజెండా ముందుకు పోతుందని చెప్పేసి సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. బైరాంపల్లి పోరాట స్ఫూర్తితో హైదరాబాద్ సంస్థానంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ఉధృతంగా సాగింది. భారత సర్కార్ నిజాం ప్రభుత్వంపై సైనిక చర్యకు దిగేందుకు సిద్ధం కాగా నిజాం ప్రభువు దిగొచ్చి అఖండ భారతదేశంలో హైదరాబాద్ సంస్థానాన్ని విలీనం చేశారు. నాడు నైజాంలు ప్రజల్ని ఏ రకంగా హింసించి దారుణానికి గురి చేశారో పన్నులు కట్టేదాని గురించి, అదేవిధంగా ప్రజల్ని మహిళల్ని బట్టలు ఇడిపించి బతుకమ్మలాడిచ్చే విధంగా అనేక రకాల నైజామోళ్ళు చిత్రహింసలు పెట్టే దాంట్లో అనేక రకాల ఇబ్బందులు మహిళలు కూడా ఎదుర్కొన్నారు. అందులో భాగంగానే మహిళలు కూడా పోరాటంలో అనేక మంది అమరులైనారు. ఆరుట్ల కమలాదేవి కానీ, చాక లైలమ్మ కానీ, మల్లు స్వరాజ్యం కానీ అనేక మంది ఈ వీర తెలంగాణ పోరాటంలో క్రియాశీలకంగా పనిచేసి ప్రజలకు నైజాంలను ఎదిరించి పోరాడే దాంట్లో మహిళలు ముందున్నారని తెలియజేస్తూ వాళ్ళందరికీ కూడా నివాళులు అర్పిస్తూ ఈరోజు బైరాంపల్లిలో ఒకే గ్రామంలో 116 మంది అమరులు ఏవైతే ప్రజల కోసం చనిపోయారో వారికి కూడా నివాళులు అర్పిస్తూ వీరి త్యాగాన్ని మేము స్మరించుతూ వీళ్ళ వారసత్వాన్ని ఎర్రజెండా రూపంలో ముందుకు తీసుకెళ్తూ రజాకార్లకు వ్యతిరేకంగా వీరోచిత పోరాటం చేసిన అమరులు సమరయోధులను నాటి సీమాంధ్ర పాలకులు నిర్లక్ష్యం చేశారు. జలియన్ వాలా బాగ్ దురాగతాన్ని మించిన బైరాంపల్లి పోరాటాన్ని భవిష్యత్ తరాలకు అందేలా పోరాట ఘట్టాన్ని పాఠ్యాంశాల్లో చేర్చి గ్రామంలో స్మృతివనాన్ని ఏర్పాటు చేసి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలన్న డిమాండ్ వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వాలు పట్టించుకోలేదు. నాటి వీరోచిత పోరాటంలో గ్రామంలోని ప్రతి కుటుంబం ప్రత్యక్షంగా పరోక్షంగా పాల్గొంది. నాటి సమరయోధులకు ఎలాంటి పెన్షన్ అందటం లేదు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సాగిన తొలి మలిదశ ఉద్యమాలకు స్ఫూర్తిగా నిలిచిన బైరాంపల్లి పోరాటాన్ని ప్రభుత్వం గుర్తించాలని గ్రామస్తులు కోరుతున్నారు. బైరాంపల్లిని పర్యాటక క్షేత్రంగా చేస్తామన్న హామీలు కాగితాలపైనే మిగిలిపోయాయని గ్రామస్తులు, అభ్యుదయవాదులు, ప్రజా సంఘాల నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు స్వాతంత్రం వచ్చి తర్వాత భారతదేశంలో విలీనమైనప్పటికీ కూడా ఇక్కడ ఈ ప్రాంతంలో
ఈ ప్రతి కుటుంబాన్ని ఆదుకోవడంలో ప్రభుత్వాలు విఫలమైనటువంటిది ఉంది. ఈ ప్రభుత్వాలు ఇప్పటికైనా బైరాన్పల్లిని గుర్తించి బైరాన్పల్లి చరిత్రను పాఠ్యపుస్తకాలలో ఎక్కించాలని, బైరాన్పల్లిని పర్యాటక కేంద్రంగా మార్చాలని, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని పెద్ద మనసు చేసుకొని ఈ బైరాన్పల్లి చరిత్రను గుర్తించాలని చెప్పేసి బైరాన్పల్లి ప్రజలను ఆదుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం. 1.1 కోట్ల వ్యయంతో బురుజు చుట్టూ ప్రహరీతో పాటు ఒక వాచ్ టవర్, కమ్యూనిటీ హాల్ నిర్మిస్తామని, అమరవీరుల స్తూపం నుంచి బురుజు వరకు స్మృతివనం ఏర్పాటు ఒక కలలా మిగిలిపోయింది. అమరవీరుల విగ్రహాల ఏర్పాటును విస్మరించటం శోచనీయం. ఇప్పటికైనా బైరాన్పల్లి పోరాటానికి గుర్తింపు వస్తుందని సెప్టెంబర్ 17ను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీర బైరాన్పల్లికి రావాలని ఈ ప్రాంత ప్రజలు కోరుకుంటున్నారు. For more videos like this, subscribe Big TV channel.